నువ్వు ఉన్నతి ఫ్రెండ్ కదా బబ్లీ? సరిగ్గా చెప్పారు వదినా. నువ్వు ప్రెగ్నెంట్ వేనా? అవును, కానీ చాలా పెద్ద కథ, ఎప్పుడైనా టైం చూసుకొని చెప్తాను. కానీ నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్నతి ఫ్రెండ్ కదా, సో నేను నీకు చెప్తాను. ఏం చెప్పొచ్చు? అది ఉన్నతి తన బిడ్డని పోగొట్టుకుంది. ఏంటి? నీకు బిడ్డ కావాలి కదా, ఎందుకంటే నువ్వు తల్లి అవ్వాలనుకుంటున్నావు. సరే బబ్లీ, నేను ఇంక వెళ్తాను. రాఘవ్ పార్కింగ్లో నా కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. రేఖ వదినా, ఆగండి. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం? అది ఉన్నతి గురించే. ఉన్నతి గురించా? అవును, మీకు తెలుసా, మీ అందరినీ తను... వాహ్, దీన్నే అంటారు దేవుడు కలిపిన జంట అని. మాతో ఉంటూ మాకు చెడు చేయాలనుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నిలబడి ప్లాన్ చేస్తున్నారు మిగిలిన సంతోషాలు ఎలా దూరం చేయాలని. ధ్రువ్, ఏంటి నువ్వు అనేది? బబ్లీ ఉన్నతికి ఫ్రెండే కదా. అది ఒకప్పుడు. ఒక్క నిమిషం, నువ్వు మాకు ఏం చేసావో ఇంకా చెప్పనే లేదా? లేకపోతే నువ్వు చెప్పే ఉంటావు. కానీ అదేంటంటే, కొంతమందికి అబద్ధాలు చెప్పడం ఎంత మామూలు విషయం అంటే వాళ్ళకి చిన్న చితక అబద్ధాలు అసలు పట్టించుకోరేమో. బబ్లీ, నువ్వు మా దగ్గర నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా దాచావా? అవును ధ్రువ్, నేను నీతో ముందు కూడా మాట్లాడాలి అనుకున్నాను. నేను ప్రయత్నించాను కూడా. బబ్లీ, చాలు. నాకేం చెప్పాలని లేదు, వినాలని లేదు. ధ్రువ్, ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అండ్ నాకు తెలిసినంత వరకు బబ్లీ ఉన్నతికి చాలా మంచి ఫ్రెండ్ కదా. అది ఒకప్పుడు. అది తను మా డబ్బులు దొంగతనం చేయక ముందు వరకు. ఏంటి? నువ్వు ఈ న్యాయదేవతకి ఇది కూడా చెప్పలేదా నువ్వు డబ్బులు దొంగతనం చేశావని? బబ్లీ, నువ్వు దొంగతనం చేశావా? నేను నిన్ను తర్వాత కలుస్తాను. నేను డాక్టర్ని కలవాలి. నేను వెళ్తాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ధ్రువ్? అది నీకెందుకు? నేను నీకెన్నిసార్లు చెప్పానో నా నుంచి దూరంగా ఉండని. మరి ఎందుకు ఇలా మాటి మాటికి పీడకల్లా వచ్చేస్తూ ఉంటావు? చూడు, నేను నీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళిపో, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వు. ఉన్ని నీ గురించి చాలా తప్పుగా అనుకుంటుంది. ఎవరేమనుకుంటున్నారో, ఏం నిందలు మోపుతారో దానివల్ల పోయేదేముంది రాఘవ్. నిజం ఏంటంటే, ఉన్నతి ధ్రువులు బిడ్డని మాత్రమే పోగొట్టుకోలేదు, 2 కుటుంబాల సంతోషాన్ని పోగొట్టుకున్నారు. దానికోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూశారు. పైగా నాకు ఇది కూడా తెలీదు. పాపం అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో. రేఖ, అందరూ ఏదైతే చెప్తున్నారో నాకు వాటి మీద కొంచెం కూడా నమ్మకం లేదమ్మా. మన కుటుంబంలో ఏదైతే జరిగిందో అందుకు నిన్ను తప్పు పట్టడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు రేఖ, ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా ప్రేమించే, అందరికంటే మంచి అత్త అయి ఉంటుంది. నా గురించి మాట్లాడుతూ నువ్వు నీ బాధ ఎందుకు దాచుకుంటున్నావమ్మా? బహుశా నువ్వు ఏ టైంలో నా పక్కనుంటే బాగుండేదమ్మా. హలో హలో అమ్మా, హలో. నువ్వు అసలు ఇలా ఎలా అనుకుంటున్నావు అమ్మా? నేను రేఖతో మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఏదైతే జరిగిందో దాని తర్వాత కూడా నువ్వు తనతో మాట్లాడాలనుకుంటున్నావా? నువ్వు శాంతించు, నేను చెప్పేది విను. లేదు మమ్మీ, ఈరోజు నేనేమి విన్ను. నిజానికి నువ్వే నా మాట విను. ఇలా ప్రతి దానికి నువ్వు తనకి సహకరిస్తూ ఉంటావు అండ్ నా గురించి ఆలోచించకుండా తన వైపు నిలబడుతుంటావు. చూడు, ఇది నువ్వు మార్చుకొని తీరాలి, నువ్వు విని తీరాలమ్మా.
తెలుసు, మనం ఖచ్చితంగా చెప్పలేము తను నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించిందో లేదో. కానీ ఈరోజు ఉన్నతి విషయంలో ఏదైతే జరిగిందో అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు మమ్మీ. నేను 100% ష్యూర్ ఉన్నాను ఇది తన ప్లాన్లో భాగమే. తనేం చేసింది, మన పార్టీలో ఉన్నతిని గేమ్ ఆడదామని ఎగ్జైట్ చేసి ఆ తర్వాత తన్ని పడేసింది. ఇది తన ప్లాన్లో భాగమే. తను ఇక్కడికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. తను నా బిడ్డని కావాలనే చంపిందనే విషయంలో నాకు ఎలాంటి డౌటు లేదు. సో నేను చెప్పేది వినమ్మా, తను ఈ రోజు నుంచి మన ఇంటికి రావడానికి ఎప్పటికీ వీల్లేదు. ధ్రువ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇవన్నీ నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నువ్వు రేఖ గురించి కొంచెమైనా ఆలోచించి మాట్లాడు. ఈ టైంలో అత్తమ్మ కూడా చాలా పెయిన్ లో ఉన్నారు. నువ్వు అత్తమ్మతో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. చూసావా మమ్మీ, ఇది నీ కోడలంటే. తనే అంత బాధలో ఉంది, అయినా నువ్వు బాధపడకూడదని నీ గురించి ఆలోచిస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ మనిషితో మాట్లాడుతున్నావా? తనే నీ జీవితంలో అతిపెద్ద సంతోషాన్ని నీకు దూరం చేసింది. ధ్రువ్ ప్లీజ్ ఇంక వదిలే. వద్దున్నతి, ఈరోజు వద్దు. ఈరోజు మమ్మీ చెప్పి తీరాలి. చెప్పు మమ్మీ, నువ్వు ఆ మనిషికి అండగా ఉండాలనుకుంటే ఇప్పుడే చూస్ చేసుకో. నువ్వు ఎవరితో ఉండాలి అనుకుంటున్నావా? నీ కూతురుతోనా లేక నీ కొడుకుతోనా? ఏంటి? అమ్మా పూర్ణిమ, ఇవి తిను. ఇది నేను నీకు చెప్పాను కదా, ఉన్నతి సీమంతం ఫంక్షన్లో నువ్వు రావడానికి వీల్లేదని. కానీ నువ్వు నా మాట లెక్క చేయకుండా వచ్చావు. అయిపోయిందిగా. నీ అపశకునపు చూపుల ప్రభావం ఉన్నతి మీద ఎలా పడిందో. నా బిడ్డ ఉన్నతి ఎన్ని కన్నీళ్ళైతే కార్చిందో అంతకంతా కన్నీళ్లు నీ కంటి నుంచి కూడా కారాల్సిందే. అత్తయ్య గారు. ఏంటి అత్తయ్య గారు? మొత్తం ఊరందరి ముందు నా పరువు తీసేశావు. నానమ్మనయ్యే అదృష్టం నాకెలాగో ఇవ్వలేదు. ఇక ఇప్పుడు అమ్మమ్మనయ్యే అదృష్టాన్ని కూడా లేకుండా చేశావు. అందుకనే తిను. అత్తయ్య గారు, ఉన్నత విషయంలో ఏదైతే జరిగిందో దానికి నాకు బాధగానే ఉంది. నేను అక్కడికి తనని బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో వెళ్ళలేదు. నీ దొంగ ముసలి కన్నీళ్లు చూడాలనుకోవడం లేదు. నేను నీ కళ్ళల్లో పశ్చాత్తాపపు కన్నీళ్లని చూడాలనుకుంటున్నాను. తిను. నీకే చెప్పేది, తిను. ఎక్కువ తిను.